నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్న తెనాలి చిన్నావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్నారు తెనాలి చిన్నావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. మనం పండించేది తిందాం అనే నినాదంతో 2015వ సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన అక్కిర శ్రీనివాస్ మరియు సరోజ సిటీ ఆఫ్ ది టెర్రస్ గార్డెన్ గ్రూప్ను స్థాపించారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,00,000 మంది ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది గృహిణులు పట్టణాల్లో ఇంటిపై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మంది మిద్దె తోటల ద్వారా వారికి అవసరమైన పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను పండించడంతో పాటు సిటీజీ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప పట్టణంలో నిత్య తోటలను సందర్శించి గ్రూప్ సభ్యులతో వారి అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలో మిద్దె తోటల సాగు పెంచే విధంగా అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని గ్రూప్ సభ్యులను ఆదేశించినట్లు కృష్ణదేవ్ తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ శనివారం నిర్వహించే బీట్ ద హీట్ కార్యక్రమంలో తోటలు పెంచడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. మిద్దె తోటలకు సంబంధించి సలహాలు, సూచనలను సిటీజీ గ్రూప్ తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వారు 8096188699 నంబర్లకు సంప్రదించాలని సూర్యదేవర కృష్ణదేవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం తినేదే పండించుకుందాం, మనం పండించిందే తిందాం అనే కాన్సెప్ట్తో 2015లో ఈ మిద్దె తోటలు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ప్రారంభమైంది. హర్కారా శ్రీనివాస్ గారు, సరోజ గారు హైదరాబాద్లో ప్రారంభించారు ఈ గ్రూప్ని. ఆ తర్వాత ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి సుమారు 1,00,000 మంది ప్రజలు మనం ఇళ్ల మీద మిద్దె తోటలు పెంచి కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండించుకుని తింటూ ఉన్నారు. వాళ్ళు 2015లో ఇద్దరు కలిసి స్థాపించిన ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూపు ఈరోజు సుమారు 1,00,000 మందితో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీనికి మనం ప్రస్తుత ప్రభుత్వం కూడా మొన్న కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సందర్శించి అధికారులతో కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది, దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అలానే కాదు, మనం వచ్చిన ఈ మొక్కల నుండి వచ్చిన ఆకులు ఇవన్నీ కూడా మళ్ళీ ఎరువుగా మార్చి మన ఇంట్లోనే ఎరువు తయారు చేసుకుని మన మొక్కలకి మనమే యూజ్ చేసుకుంటాము. దాని మూలన తడి చెత్త అనేది కూడా బయటికి వెళ్లకుండా ఉంటుంది. పురపాలక సంఘం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమం జరుగుతుందండి. ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో ప్రతి ఇంటిపైన మిద్దె తోటని పెంచాలి అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధికారులు ఇంకా కృషి చేసి అందరూ మిద్దె మీద తోటలు పెంచడానికి కృషి చేయాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. స్థానిక ప్రకాశం రోడ్లోని జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన పాలిటెక్నిక్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. టి రూపశ్రీ 120 మార్కులకు గాను 111 సాధించి రాష్ట్ర స్థాయిలో 700 ర్యాంకు, జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. పి నీల్కాంత్ 110 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించగా, దివ్య 107, శశికిరణ్ 107 మార్కులు సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జెట్టి విజయశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని కల జేవీఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సాధించిన ప్రగతి, అదేవిధంగా
విజయాలు వర్ణనాతీతం. ఈరోజు రాష్ట్ర స్థాయిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ 30వ తారీఖున జరిగిన పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 14వ తారీఖు వదిలిన పరీక్షల ఫలితాల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో మన విద్యార్థులు టి రూప 120 మార్కులకు గాను 111 మార్కులు, అదేవిధంగా పి నీలకాంత్ 120 మార్కులకు గాను 110 మార్కులు, ఎస్ దివ్య 107 మార్కులకు గాను 107 మార్కులు, అదేవిధంగా జె శశికిరణ్ 120 మార్కులకు గాను 102 మార్కులు, అట్లాగే కె భవ్యశ్రీ 120 మార్కులకు గాను 102 మార్కులు. రాష్ట్ర స్థాయిలో 700, 1000, 1200, 2000 ర్యాంకులు సాధించిన ప్రగతి జేవిఎస్ క్రాంతి కోచింగ్ సెంటర్కి ఈ విద్యార్థులకి శుభాశిష్యులు, శుభానందాలు తెలియజేస్తున్నాం. I'm Rupashree and I scored 111 out of 120 marks and I'm happy, really happy with my marks. I got satisfied by joining JVS Kranti Coaching Center. They helped me a lot and the discipline they maintained in the JVS Kranti Coaching Center was excellent. They prepared timetable and motivated me, guided me through my studies. And I'm really happy of the marks that I got. I got 1263 rank and I'm happy with that. Thank you so much. నా పేరు దివ్య. నేను జెడ్పీ చావలి హై స్కూల్ నుండి వచ్చాను. ఇక నేను తర్వాత ఆఫ్టర్ 10th నేను పాలిటెక్నిక్ చదవాలనుకున్నాను. నేను నా సీనియర్ సలహా తీసుకున్నాను. ఇక్కడ పాలిటెక్నిక్లో క్రాంతి కోచింగ్ సెంటర్ బెస్ట్ అని. నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే నుండే నేను ఇక్కడ డిసిప్లిన్ కానీ ఇక్కడ టైం టేబుల్ కానీ మొత్తం ఫస్ట్ క్లాస్గా ఉంది. కాబట్టి ఈ ర్యాంక్ సాధించడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ నాకు 120కి 107 మార్క్స్ వచ్చాయి. అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి 2342 ర్యాంకు. అండ్ నేను తర్వాత పాలిటెక్నిక్ చదవాలి, దాని తర్వాత బెనిఫిట్స్ ఏంటి అని కూడా డైరెక్టర్ సారే చెప్పారు. ఈ ర్యాంక్ సాధించడానికి ముఖ్యంగా డైరెక్టర్ సార్ వల్లే సాధ్యమైంది. నా పేరు రాజేష్. నేను క్రాంతి కోచింగ్ సెంటర్లో చదువుతున్నాను. మార్కులు వచ్చినాయి, జస్ట్ పాస్ అయ్యాను. ఎన్ని పెడుతున్నారో సార్ అన్ని పాస్ అయ్యాను. పట్టణంలోని 29, 30, 31 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పర్యటించారు. గుంటూరు రోడ్డు రావి టవర్స్ దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు మురుగునీటి డ్రైన్ పూడికలు, పిచ్చి మొక్కలు తీయించి కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. 31, 29 వార్డుల్లో వచ్చేసి మెయిన్ కాలువ అనేది ఇక్కడ చెంచుపేటలో మురుగు కాలువ తీపియటం జరుగుతుంది. పూడిక ఇక్కడికి వచ్చి ఎంక్రోచ్మెంట్ అనేది రైతు బజార్ లాగా ఆ డ్రైన్ మీదే రైతు బజార్ లాగా ఏర్పాటు చేయటాన ఆ మురుగంతా వచ్చేసి ఆ కాలువ దగ్గర అక్కడ ఆగిపోవడం జరిగింది. అదే ఎంక్రోచ్మెంట్ తీపిచ్చి ఆ డ్రైన్ అనేది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ఇప్పుడు వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువలో వేయటానా, అలానే ఈ సిల్డ్ కూడా ఉంది. గతంలో ఎప్పుడు తీసారని కౌన్సిలర్ గారిని అడిగాను. మ్యాక్సిమం ఆయన కూడా మాకు తెలియదండి అని చెప్పడం జరిగింది. ఆ పూడికిని ఈ రోజు మేము తీపిస్తాం జరుగుతుంది గ్యాంగ్ వర్క్ పెట్టి. అలానే ఈ డ్రైన్ వల్ల ఆడ కూరగాయల వ్యాపారం కానివ్వండి, హోటల్స్ ఉండవు ఎక్కువగా. ఇలాంటివి పెడతానా ఈ కాలువ తీయటం, పూడిక తీయటానికి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు మా వర్కర్స్ కూడా వదిలేయటం జరుగుతుంది. ఆ వదిలేయటాన ఆ మురుగంతా అక్కడ సీల్టు ఉంటానా ప్రధానంగా వార్డుల్లో చిన్న కాలువైనా సరే ఆ మురుగు నీళ్ళు పారుదల లేకుండా అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఈ కాలువ మనకు తీసే విధంగా ఉంచమని కోరుతున్నాను అందరినీ. కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ కె జైపాల్, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. వాటిలో విజిట్గా చైర్మన్ మేడం గారు రావటం వలన స్కిల్డ్ వర్కర్స్తో చాలా వరకు మెయిన్ డ్రైన్, గుంటూరు మెయిన్ డ్రైన్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఇంకొక వారంలో కూడా మాకు స్కిల్డ్ వాళ్ళని మా అమరావతి ఫ్లాట్స్లో భయంకరంగా ఉండే ఒక రోజు పంపించమని కోరటం జరిగింది. అలాగే పంపిస్తామన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రూరల్ మండలం కొలకలూరు పాత ఆర్సీఎం చర్చిలో గురువారం పరిశుద్ధ మరియమాత మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలకలూరు విచారణ గురువు ఫాదర్ కాకుమాను
మెల్కియర్ రాజు ఆధ్వర్యంలో జీడీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ రెవరెండ్ కిరణ్ కుమార్, ఫాదర్ ప్రసాద్లు ప్రత్యేక దివ్య బలి పూజను నిర్వహించారు. పరిశుద్ధ మేరీ మాతను పూజించాలని, మంచి పనులు జరుగుతాయని, మరియ తల్లి దోహదపడుతుందని ఫాదర్ ప్రసాద్ తెలిపారు. మరియ మాత చేసే మేలును గురించి తెలిపారు. ఫాదర్ జోసెఫ్ రెడ్డి సంగీతంతో కూడిన దేవుని పాటలను అద్భుతంగా ఆలపించారు. ఫాదర్ సాగర్ జోసెఫ్ను తంబి, ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, ఫాదర్ చిన్నన్నలు వాక్య సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫాదర్ మిల్కియర్ రాజు పర్యవేక్షణలో సంఘ పెద్దలు మరియు దళం సభ్యులు, యువకులు ఫాదర్లను పూలమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించారు. పండుగ సందర్భంగా మరియమాత విగ్రహాన్ని తీరుపై ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తామని ఫాదర్ రాజు తెలిపారు. మహిళలు, చిన్నారులు, సంఘ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు తల్లి మరియ మాత దేవమాత మహోత్సవ పండుగ శుభ సందర్భంగా మా ఈ కొలకలూరు గ్రామంలో దేవాలయ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ పండుగ సందర్భం ఏమిటంటే తల్లి మరియ మాత దేవుని మాతగాను, మానవుల యొక్క మాతగాను ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ దైవ కుమారుణ్ణి తన గర్భంలో మోసి మానవులందరికీ కూడా సహకరించి ఉన్నది. తద్వారా మేమందరం కూడా ఆ తల్లిని గౌరవిస్తూ ఆ తల్లి బాటలో మేము కూడా నడుచుకుంటూ ఆమె ద్వారా పరలోక రాజ్యం చేర మాకు ఈ పండుగ ఎంతగానో దోహదపడుతుందనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఈ కొలకలూరు గ్రామంలో తల్లి మరియ మాత మహోత్సవ దివ్య పూజాబలిని ఒక గొప్ప వేడుకగా జరుపుకొని ఉన్నాము. సాయంత్రము 6 గంటలకు తేరు ప్రదక్షిణ ఉంటుంది. ఆ తేరు ప్రదక్షిణలో యువకులు, యువతులు, మరి పెద్దలు, సంఘ పెద్దలు, గుడి పెద్దలు అందరూ కూడా కలిసి పిల్లలతో కలిసి బ్యాండ్ మేళంతో తల్లిని ఊరేగింపుగా పురవీధుల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ తల్లి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పురవీధుల్లో కూడా వెళుతున్నప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా వచ్చి ఆమెను గౌరవిస్తూ ఆమె అందించినటువంటి శుభవార్తను పొందినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క ఆశీస్సులను పొంది తద్వారా వారు ఆరోగ్యవంతులు కావడానికి ఆ యొక్క బజార్లు, ఆ యొక్క వీధులన్నీ కూడా ఎంతగానో ఆశీర్వదించబడతాయని తెలియచేయటం. కీర్తిశేషులు మునగాల రామయ్య నరసింహ జ్ఞాపకార్థం వారి కుమారుడు మునగాల బావూజీ శ్రీ మహాత్మా శాంతి సేవ ఆశ్రమ శాశ్వత అన్నదాన కార్యక్రమానికి 50,116 రూపాయలు విరాళాన్ని అందించారు. గురువారం ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి చెక్కును అందజేశారు. మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ద్వారా వజ్రాల రామలింగాచారి చేసిన సేవలను గుర్తించి ఆశ్రమ వాసులు శాశ్వత అన్నదాన కార్యక్రమానికి విరాళాన్ని అందించడం ముదావాహమని ఈ సందర్భంగా దాత బావూజీకి వజ్రాల రామలింగాచారి కృతజ్ఞతలు తెలిపారు. గత 20 సంవత్సరములుగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంకు మరి ఎంతో ఉదార స్వభావంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలు, ధర్మకర్తలు ఈ ఆశ్రమానికి వెన్నెముకగా ఉన్నారు. ఈనాడు గాంధీ ఆశ్రమం గాంధీ చౌక్ నుంచి ఈ నేలపాడు పరిధికి వచ్చిన తర్వాత కొంత వెసులుబాటుకి ఇబ్బందిగా ఉన్నది. దాని విషయాన్ని కొంతమంది తెలియజేయగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మునగాల బాపూజీ గారు తమ తల్లిదండ్రులు మునగాల రామయ్య గారు ధర్మపత్ని నరసింహ గారి జ్ఞాపకార్థం 51,116 రూపాయలు విరాళం అందించారు. ఈ విరాళాన్ని మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని మాత్రమే ఆశ్రమానికి నిత్యావసరాలకి వాడటం జరుగుతుందని మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శాశ్వత నిత్యానందన పథకం కింద విరాళంలో అందించి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను.
తెనాలిలో 2005వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడిన శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వజ్రాల రామలింగాచార్య వారిచే స్థాపించబడి ఈ రోజు వరకు తెనాలిలో నిరాదరణ గురవుతున్నటువంటి వృద్ధులకు వారి జీవిత పర్యంతము సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి తెనాలిలోని దాతలు మిగతా వారు శాశ్వతంగా భవన నిర్మాణం చేశారు. భవిష్యత్తులో ఇది పెద్ద పథకం, ఖర్చుతో కూడింది. శాశ్వతంగా అన్నదాన కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నారు వారు. అది తెలుసుకొని శ్రీ మునగాల బాబూజీ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కీర్తిశేషులు మునగాల రామయ్య గారు, నరసమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో 51,116 రూపాయలు శాశ్వత అన్నదాన పథకానికి కార్పస్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ టీడీపీ నాయకులు వీరవల్లి మురళి అన్నారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎవరూ మోసపోకుండా చూడాలని అధికారులను కోరారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయన్నారు. కోట్ల రూపాయల మేర ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల దగ్గర నుండి వసూలు చేశారన్నారు. ప్రభుత్వం ఇటువంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలని వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. సమావేశంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, సత్యనారాయణ, శరణుగిరి, ముప్పవరపు సాంబశివరావు, గొల్లముడి సాయిగిరి, ముక్కామల సుబ్బయ్య, ఎల్ఐసి శ్రీను, చెరుకూరు శ్రీను, పాలాడుగు నాగయ్య, పేర నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించి అనేక శాఖల్లో ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కేటుగాళ్ళు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉద్యోగాల వేటలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటి ఒక వెర వేసి వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షల దగ్గర నుంచి 10 లక్షల దాకా వసూలు చేసి దొంగ ఐడి కార్డులు, దొంగ అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళ చేతికిచ్చి ఎంతోమందిని ఈ ప్రాంతంలో మోసాన్ని బారిన పడేస్తున్నారు. ఎందుకంటే అప్పో చొప్పో చేసి ఒక 10 లక్షలు కడితే మా అబ్బాయికి గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం వస్తుంది, వాడు హాయిగా బతుకుతాడు అనే దాంట్లో తల్లిదండ్రులు అధిక వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ టయానికి కట్టకపోతే ఆ ఉద్యోగం చేయి జారిపోతుంది అన్న భయంతో కొద్దేళ్ళు కూడా 10 లక్షల రూపాయల దాకా కట్టి ఇవాళ ఆ కేటుగాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా ఫేకు, మనం మోసపోయాం అని తెలిసి ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ సమాజంలో ఎవరైతే ఈ విధంగా మోసపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా ఆ శాఖ నుంచి ఒక నోటిఫికేషను, జాబుల యొక్క ఖాళీల వివరాలు అవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. లేదు అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ బేస్లోనో అవుట్సోర్సింగ్ బేస్లోనో తీసుకునే పరిస్థితి ఉన్నా కానీ ఆ శాఖలో సంబంధించిన అధికారులు ఆ ఉన్న ఖాళీలను బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇలా దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయబలికి మొన్నే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1,5,00,000కి ఇలానే టోకరా పెట్టి జైలు పాలైంది మనం చూసాం.
ప్రజెంట్ ఇప్పుడు కూడా మా అంగళకూతుల్లో కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ఇలా కట్టి మోసపోయి పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాడు ఇవ్వడేమో అన్న భయంతో అటు డిపార్ట్మెంట్కి చెప్పలేక, ఎవరో చెప్పుకోవాలో అర్థం కాక ఇవాళ సతమతమవుతున్న పరిస్థితులు. ముఖ్యంగా చక్కగా చదువుకొని అంతా అవగాహన కలిగి ఇటువంటి కేటుగాళ్ళ చేతుల్లో ఎవరైతే చిక్కుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ కేటుగాళ్ళు గతి లేక ఇలాంటి మోసాలు పాల్పడే వాళ్ళు ఎలా మనకు గవర్నమెంట్ ఉద్యోగం మన పిల్లలకి ఇప్పించగలుగుతాడు, దీంట్లో ఉన్న మోసం ఏంటి అనేది గ్రహించలేక మోసపోతున్నారు. ఇప్పటికైనా యువత ఇటువంటి మోసగాళ్ళ చేతుల్లో చిక్కుకోవద్దు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు బుధవారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు స్వామివారిని పెండ్లి కుమారుని ఇచ్చే కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రికి అంకురారోపణ మరియు ధ్వజారోహణ కార్యక్రమంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15 నుంచి 21వ తారీఖు వరకు కళ్యాణోత్సవాలు జరుగుతున్నవి. అందులో మొదటి రోజు భాగంగా స్వామివారిని పెళ్లి కుమారిని, అమ్మవారిని పెళ్లి కూతురులు చేయడం జరిగిందండి. ఈ కళ్యాణోత్సవాలకి భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, అమ్మవారిని పెళ్లి కుమార్తెలను చేయటం, విశేష పూజలతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు సాయంత్రం అంకురారోపణ, ధ్వజారోహణ ఉంటుంది. రేపు ఉదయం విశేష హోమాలు, సాయంత్రం శేషవాహనం గ్రామోత్సవం ఉంటుంది. అలాగే ఎల్లుండి ఉదయం విశేష హోమాలు, సాయంత్రం గజవాహనోత్సవం ఉంటుంది. 18వ తేదీ ఉదయం స్వామివారికి విశేష హోమాలు, సాయంత్రం పూట ఎదుర్కోల ఉత్సవం, 7 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. 18వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించే కళ్యాణోత్సవానికి భక్తులంతా కూడా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. 15 నుండి 21వ తారీఖు దాకా సాలిగట్ల బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటారు. వైశాఖ మాసం బహుళంలో ఇది నుంచి. అలాగే రేపు 18వ తారీఖు ఆదివారం రోజున విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో విరివిగా భక్తులు పాల్గొని స్వామివారి దర్శించి తరించదలుచుకున్నాం. అలాగే స్వామివారం సాయంత్రం దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది కనుల విందుగా. కనుక భక్తులంతా కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిన కోరుచున్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న పట్టణంలో హనుమాన్ శోభాయాత్రను నిర్వహించనున్నారు. నిట్టాబాలు నందికంటి రామాంజనేయులు పర్యవేక్షణలో జరిగే శోభాయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి బోస్ రోడ్లోని చిట్టాంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లా సహ సంయోజక్ కారపూడి రమాదేవి, సీతారామ కళ్యాణ దేవస్థానం అధ్యక్షురాలు వీర్లపాటి విజయలక్ష్మి, హిందూ ధార్మిక యోజన సంఘం అధ్యక్షులు డికే మారుతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మే 22వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా మన హనుమాన్ శోభయాత్ర కమిటీ వారు ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా ఎంతోమంది సంఖ్యాబలంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా
మే 22వ తారీఖు గురువారం రోజున సాయంత్రం 4 గంటలకి జరిగేటువంటి ఈ శోభయాత్ర సుల్తానాబాద్ హనుమాన్ టెంపుల్ నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి స్వరాష్ట్రాకి దగ్గర దాకా కూడా ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. దీన్ని ఈ 3 సంవత్సరాలు జరిగిన విధంగా అంతకన్నా కూడా గొప్పగా దిగ్విజయంగా ప్రతి ఒక్క ఎక్కువ సంఖ్యాబలం పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాము. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు, వ్యాపారస్తులు, యువత అందరూ కూడా పాల్గొని ప్రతి గడప నుంచి ప్రతి హిందూ సోదరుడు ఇది మా యాత్ర, ఇది మేము చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని వేలాదిగా పాల్గొని ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. 22వ తారీఖు గురువారం నాడు హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం హిందూ బంధువులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే సీతారామ కళ్యాణ దేవస్థానం తరపున హిందువులు అందరూ పాల్గొని ముఖ్యంగా మహిళలందరూ పాల్గొని ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 22వ తేదీన శ్రీ హనుమాన్ శోభయాత్ర మన తెనాలి సుల్తానాబాద్ అహింసా గుడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సిబిఎస్ఈ బోర్డు పరీక్షా ఫలితాలలో వెస్ట్బెర్రీ పాఠశాల విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. 10వ తరగతి మరియు 12వ తరగతిలో విద్యార్థులందరూ అత్యుత్తమ ఫలితాలలో ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల ప్రతిభ పాఠశాల కీర్తిని మరింతగా పెంచింది. 12వ తరగతి ఫలితాలలో కార్తిక్ ఎంపీసీ 89%, విద్యాగంగా బైపీసీ 87.4%, శిఖర్ జైన్ బీఈసీ 86% మరియు ఐపీలో హిమజ, అక్షిత, కార్తిక, విద్యాగంగ, శ్రేయలు 100% మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. 10వ తరగతి ఫలితాలలో ఎం నమ్రత 97.2%తో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 16% మంది 90% పైగా, 52% మంది 80% పైగా, 68% మంది 75% పైగా, 98% మంది 60% పైగా మార్కులు సాధించారు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు విద్యార్థుల నిబద్ధత, ఉపాధ్యాయుల నిరంతర మార్గదర్శన, తల్లిదండ్రుల సహకారానికి ఫలితమని చెప్పారు. వెస్ట్బెర్రీ పాఠశాల విద్యా నాణ్యతకు ఇది చక్కటి ఉదాహరణ అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. హిందూ చైతన్య వేదిక మరాఠా యువక మండల ఆధ్వర్యంలో చావా సంభాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌక్ లో సంభాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బతికితే శివాజీలా బతకాలి, మరణిస్తే సంభాజీలా మరణించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంతగా చిత్రహింసలు చేసినా హిందూ ధర్మం వదిలి ఇస్లాంను స్వీకరించడానికి నిరాకరించిన సంభాజీ అందరికీ ఆదర్శమన్నారు. ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, హిందూ చైతన్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాస్, విహెచ్పి నగర అధ్యక్షులు రామాంజనేయులు, బజరంగ్ దళ్ బాలాజీ, బట్టి సుధాకర్, సంతోష్, మహేష్, వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి, రమాదేవి, తూనుగుంట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్ని మహారాష్ట్ర కింద ఉన్న భారత భూభాగం అంతా విదేశీయుల దురాక్రమణ కాకుండా కాపాడిన మహావీరుడు. అదేవిధంగా అతని పోరాటంలో ఒకసారి ఔరంగజేబు సేనలకి చిక్కినా కానీ అతను తన ధర్మాన్ని వీడకుండా ధర్మమే మనకి ముఖ్యము, ధర్మో రక్షతి రక్షత అన్న దీన్ని ఆయన కట్టుబడి తన నాయనమ్మ జిజియాబాయి పెంపకంలో తన తల్లి చనిపోయినాక 2 సంవత్సరాల వయసులో తన తల్లి చనిపోయినాక జిజియాబాయి పెంపకంలో సంభాజీ మహారాజ్ పెరిగాడు. ఆ విలువలు, ఆ జీవనశైలి ధర్మ రక్షణ కోసం మనం ఉండాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే రాజ్యాన్ని, ప్రజల్ని రక్షిస్తుందన్న దీంతో అతను తన మతాన్ని మారమని ఔరంగజేబు ఎన్నిసార్లు చెప్పినా, పళ్ళు పీకిన చర్మం ఒలిచిన చివరికి నిలువెత్తుగా ఉరి తీయడానికి రెడీ అయినా కానీ తన ధర్మాన్ని మారనని చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. పహల్గాం దాడికి ప్రతీకారంగా మన త్రివిధ దళాలు చేసినటువంటి విజయ్ శంకరరావాన్ని స్మరించుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. అలానే వాళ్ళు పాకిస్తాన్లోకి వెళ్ళి మన విజయ దుందుబి మోగించారు. అది మన త్రివిధ దళాల యొక్క గొప్పతనం. కానీ మన వంతుగా మనం ఏమి చేయగలం అని ఒక్కసారి ఆలోచిస్తే, మొన్న గుజరాత్లో స్థానికులు పోలీసు వారు కలిసి ఒక డ్రైవ్ నిర్వహిస్తే అక్కడ 10,000 మంది
రోహింగ్యాలు కానీ పాకిస్తానీలు కానీ బంగ్లాదేశీలు కానీ దొరికారు. వాళ్ళ వల్ల మన దేశానికి ఎంత చెరుపు ఉంది అనేది మనం నిన్న పహల్గాం దాడి వల్ల మనం తెలుసుకున్నాం. ఛత్రపతి వీర శివాజీ మహారాజు పుత్రుడు సంభాజీ మహారాజు చాలామందికి ఎవరికీ తెలియదు. కానీ అతను ఔరంగజేబు బంధించి బాగా చిత్రహింసలు చేసి హిందూ మతం మారమని ప్రతిరోజుకి ఒక శరీర భాగాలని ఖండఖండాలుగా చేసినా కూడా అతను మారలేదు. అటువంటి మహనీయుని మన విద్యార్థులకి పాఠాంశాల్లో కూడా భాగంగా చేస్తే బాగుంటుంది. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు మన హిందువులు కూడా మతం మారకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటారని అనుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్న తెనాలి చిన్నావురుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.